ఫర్గెట్ వాట్ పీపుల్ సే. మనుషులు ఏమంటారు మర్చిపో. మనుషులు నీ గురించి ఏమంటారు పట్టించుకోవద్దు. మనుషుల అభిప్రాయాలు మార్చాలని కష్టపడద్దు. ఎవరు ఏ మనిషి అభిప్రాయాలు మార్చలేరు. నువ్వు ఎంతసేపు నీ గురించి ఎంత చెప్పుకున్నా ఆ మైండ్లో ఫిక్స్ అవుతారు చూడబట్టి అదే. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఆ మైండ్లో ఫిక్స్ అయిన దానికి ఏమంటారు తెలుసా? నువ్వు ఇంకా మ్యానిపులేట్ చేస్తున్నారంట, లేకపోతే ఏదో నీతులు చెప్పుకుంటున్నట్టు, లేకపోతే జస్టిఫికేషన్. ఐ అండర్స్టూడ్ ఇన్ లైఫ్ సమ్టైమ్స్ టాక్ లెస్. యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఎనీథింగ్. దేర్స్ అ రైచియస్ గాడ్ హూస్ వాచింగ్. హీ ఈస్ బై యువర్ సైడ్. అది చాలు. అదే నువ్వు దేవుడితో సరిగా ఉంటే చాలు, దేవుడి నీ పక్షాన నిలబడితే చాలు. మనుషుడు ఏం మాట్లాడినా దులుపుని పోతా ఉండు. కొన్నిసార్లు హృదయాన్ని తీసుకోవద్దు. ఎందుకంటే గుండెకి తీసుకున్న ప్రతి మాట గుండెని గాయపరిచి గుండెని వెరగొడుతుందే కానీ గుండెని కట్టే మాటలు లోకల్ కనబడుతున్నాయా? ఎక్కడ పోయిన వారు ఎన్ని మాటలు మీ గుండెని కట్టినట్టుగా విన్నారు, లేకపోతే ఎన్ని మాటలు మీ గుండెని బాధపరిచినట్లుగా విన్నారు? అధిక శాతం ఏముంది? అందుకని బైబిల్ చెప్తుంది, బై ఆల్ మీన్స్